హాయ్ గైస్. ఎన్టీఆర్ దేవర 10వ రోజు సెకండ్ సాటర్డే మాస్ ర్యాంపేజ్, మాస్ విధ్వంసం, బాక్స్ ఆఫీస్ బుకింగ్ ఒక రేంజ్లో నడుస్తుంది. ఓవర్సీస్లో అరుదైన రికార్డు, మాస్ మూవీస్ పరంగా అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. నైజాంలో మాత్రం దిమ్మ తిరిగే బుకింగ్ నడుస్తుంది. సీడెడ్ గడ్డ, ఎన్టీఆర్ అడ్డ. ఈ రోజు మాత్రం ఆల్ టైమ్ నెంబర్ 1 కలెక్షన్స్ 10వ రోజు పరంగా ఉండబోతుంది. రికార్డు స్థాయిలో నిన్న దేవర మూవీ సక్సెస్ సందర్భంగా ఆర్టీసీ ఎక్స్ రోడ్ కానీ, కూకట్పల్లి కానీ చాలా చోట్ల ఎన్టీఆర్ అభిమానులు అన్నదాన కార్యక్రమాలు చేశారు. వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ పవర్ ఏందో సినిమా మిక్స్ టాక్ అయినా యావరేజ్ అని ఎంతమంది ప్రచారం చేసినా కానీ డే 1 ఓపెనింగ్స్ ఎలా ఉంటుంది, వీకెండ్ స్థాయిలో ఎన్టీఆర్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది దేవర కలెక్షన్సే ఉదాహరణ. నెక్స్ట్ రేంజ్ సెకండ్ సండే ఈ రోజు 10వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ విధ్వంసం అనేది ఒక రేంజ్లో నడుస్తుంది. గంటకు 15 నుంచి 20,000 టికెట్లు ఓన్లీ బుక్ మై షో ద్వారానే బుకింగ్ అవుతుందంటే 10వ రోజు ఆఫ్లైన్లో ఏ రేంజ్ విధ్వంసం ఉండబోతుంది. నాకు తెలిసి RRR రికార్డు కానీ అన్ని రికార్డులు ఎగిరిపోయి 10వ రోజు ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డు దేవర మూవీ సాధించే అవకాశం ఉంది. అలాంటి ఊపు థియేటర్ల దగ్గర ఆఫ్లైన్లో కానొస్తుంది. ఇంకా సీడెడ్లో మాత్రం నెక్స్ట్ రేంజ్ రచ్చ. ఏ రికార్డు మిగలదు, ఏ మొక్క మిగలదు. సీడెడ్ కర్నూలు అయినా, అనంతపూర్ అయినా, చిత్తూరు అయినా కానీ, ఏ డిస్టిక్ అయినా కానీ సీడెడ్లో మాత్రం ఈరోజు ఆల్ టైమ్ రికార్డు జాతర ఉండబోతుంది. కంటెంట్ ఒక్కసారి ఎక్కడ చూసినా కానీ దేవర ఆయుధ పూజ సాంగ్ రీల్స్ కానీ, ఆ పంచకట్టు లేడీస్ కూడా ఆయుధ పూజ సాంగ్ ఎన్టీఆర్ వేసిన కొన్ని స్టెప్స్కి అయితే లేడీస్ క్లాసు మాసు అని తేడా లేదు. ప్రతి ఒక్కరు ఆ సాంగ్ రీల్ చేసి పెట్టి ఫిదా అవుతున్నారు. ఆ సాంగ్ కోసం రిపీటెడ్గా చూస్తున్నారంటే ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో, దేవర మాస్ ర్యాంపేజ్ ఏ రేంజ్లో ఉందో 10వ రోజు కూడా స్పష్టంగా కానొస్తుంది. ఇంకా నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు అభిమానులు దేవర మూవీ బ్లాక్ బస్టర్ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు. యాక్చువల్లీ నిన్న లేకుండా నేను ఆల్మోస్ట్ కవర్ చేస్తుంటే ఊర్లో ఉండే, నిన్న ఆర్టీసీ ఎక్స్ రోడ్లో అయితే పెళ్లి భోజనాలు పెట్టినట్టు పెట్టారు. సుదర్శన్ థియేటర్ దగ్గర, కూకట్పల్లిలో కానీ టేబుల్ వేసి అభిమానుల సంతోషం. కొందరైతే అభిమానులు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అన్న సినిమా బ్లాక్ బాస్టర్ అయింది ఇంత ఆనందంలో నిజంగా ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరికి ఉండరు. అందుకే అభిమానులు ఈ రేంజ్ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఆడియన్స్ నుంచి కూడా థియేటర్ల దగ్గర ఆ రేంజ్ రెస్పాన్స్ కానొస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తినెత్తుకున్నారు దేవర మూవీ. అందుకే 10వ రోజు కూడా విజయ దండయాత్ర మోగిస్తుంది. ఇంకా ఓవర్సీస్లో ఇండియన్ సినిమాల పరంగా మన తెలుగు సినిమాలు అయినా కానీ మాస్ కంటెంట్, ఇంత మాస్ కంటెంట్ నార్త్ అమెరికాలో 6 మిలియన్ కొట్టినట్టు ఏ సినిమా లేదు. వినయ విద్యారామ కానీ, ఇంకా ఏదైనా ఎన్టీఆర్ మాస్ సినిమాలు కానీ, ఇతర హీరోల మాస్ సినిమాలు కానీ 2 మిలియన్స్ 1 మిలియన్స్ కలెక్ట్ చేస్తే మహా ఎక్కువ. కానీ ఎన్టీఆర్కున్న మాస్ పొటెన్షియాలిటీ, ఎన్టీఆర్కున్న ఫ్యాన్ బేస్ వల్ల ఓన్లీ నార్త్ అమెరికాలోనే 6 మిలియన్ అంటే బిగ్గెస్ట్ రికార్డ్ ఇది. ఆస్ట్రేలియాలో 1 మిలియన్ కంప్లీట్ చేసుకున్నది, 1.5 మిలియన్ వరకు పరుగులు తీస్తూనే ఉంది. టోటల్ ఓవర్సీస్ యూకే కానీ, మలేసియా కానీ టోటల్ ఓవర్సీస్ మొత్తం మీద 10 మిలియన్స్ కంప్లీట్ చేసుకోబోతుంది దేవర మూవీ. అరుదైన రికార్డు. ఒక మనం లేటెస్ట్గా వచ్చిన కల్కి కానీ, లేకపోతే ఇలాంటి RRR కానీ, ఒక రాజమౌళి స్టార్డంతో ఇలాంటి మాస్ మూవీ, ఒక బాహుబలి వంటి క్లాసిక్ మూవీ కానీ, ఇలాంటి మూవీస్ మాత్రమే ఓవర్సీస్లో నెక్స్ట్ రేంజ్ కలెక్షన్స్. కానీ దేవర మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే క్లాస్ అయినా మాస్ అయినా 1 and only ఎన్టీఆర్ స్టార్డమ్ తోటి ఇదంతా నిదర్శనం. నిజంగా ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో అన్బిలీవబుల్. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో పదే ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మాట వినబడుతుంది. జస్ట్ RRR రికార్డులు మిస్ అయిపోయినాయి. కరెక్ట్ పబ్లిసిటీ, కరెక్ట్ డైరెక్టర్ ప్లాన్ చేసుకొని, ప్రొడ్యూసర్ ప్లాన్ చేసుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో ఏర్పాటు చేసి ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సునాయాసంగా RRR నెలకొల్పిన 70 కోట్ల షేర్ కూడా ఎగిరిపోతుండే. 61 కోట్ల షేర్ జస్ట్ 7 కోట్ల షేర్ మాత్రమే తగ్గింది అంతే. ఎన్టీఆర్కున్న మాస్ పొటెన్షియాలిటీ, డైరెక్టర్ క్రేజ్ అని అవసరం లేదు. ఎన్టీఆర్ ఉన్నాడంటే స్క్రీన్ మీద చాలు. ఆ రేంజ్ ఏ రేంజ్లో ఉంటుందో మొదటి రోజు దేవర 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం. ఇక నైజాంలో మాత్రం 100% లాంగ్ రన్లో డౌటే లేదు. 70 కోట్ల పరుగు తీస్తూనే ఉంది. ఇప్పటికే నిన్న
నైన్త్ డే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల షేర్ రాబట్టిందంటే, నైజాం నుంచే 1,25,00,000 దాకా రాబట్టిందంటే, టోటల్ వరల్డ్ వైడ్గా 5 కోట్ల షేర్ రాబట్టిన నైజాం నుంచి మేజర్ షేర్ రాబడుతుంది. ఈ రోజు 10వ రోజు నైజాంలో 100% 2.5 కోట్ల పైన షేర్ రాబట్టబోతుంది. ఓన్లీ నైజాం నుంచే. సీడెడ్ నుంచి కూడా 1 కోటి పైన షేర్ ఉండే అవకాశం ఉంది. ఆంధ్ర నుంచే బెస్ట్ కలెక్షన్స్. ఇంకా గుంటూరు నుంచి కొన్ని ప్రాంతాల్లో ఎంత చెప్పినా తక్కువే. మొదటి 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు తీసుకున్నారంటే ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో దేవర ప్రభంజనం అన్బిలీవబుల్. కొందరు మొదటి రోజు కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి, 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, 2,000 ఇస్తాం, దేవర గురించి నెగిటివ్ టాక్ చెప్పండి అని. ఎంతమంది ఇతర హీరోల ఫ్యాన్స్ కానీ కొందరు కుట్ర చేసే ఒక టీం కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవర ముందు మీరెంత, దేవర ప్రభంజనం ముందు మీరెంత అన్నట్టే టాక్ దూసుకెళ్ళింది. పబ్లిక్లో అయితే బాగా స్ప్రెడ్ చేశారు. పబ్లిక్లో అయితే బాగా టాక్ అయితే స్ప్రెడ్ చేశారు, దేవర మిక్స్డ్ టాక్ అని. ఎంత స్ప్రెడ్ చేసినా కానీ దేవర కలెక్షన్స్ మాత్రం ఆగలేదు. ఎన్టీఆర్ స్టార్డమ్ నిదర్శనం. 10వ రోజు ఈ రోజు బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఉండబోతుంది. ఈ రోజుతో 470 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసుకోబోతుంది మూవీ. అరుదైన రికార్డు. ఇంకా నెక్స్ట్ వీక్ లోపు 500 కోట్ల లోపు, నెక్స్ట్ 2వ వారం కంప్లీట్ అయ్యే లోపు 500 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసుకోబోతుంది దేవర. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డిజాస్టర్ డైరెక్టర్ తోటి ఇది ఎన్టీఆర్కే సాధ్యం. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.